హలో ఆల్ బ్రో, నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు నెట్ఫ్లిక్స్ ఒక మూవీ చూసిన తర్వాత దానికి రిలేటెడ్ మూవీ ఎలా రికమెండ్ చేస్తుందో? లేదా నువ్వు కానీ నేను కానీ ఎప్పుడైనా అనుకున్నావా మనం డ్రైవ్ చేయకుండా కార్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుందని? లేదు. బట్ ఈ జనరేషన్ లో ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? బ్రో ఇదంతా ఏఐ బ్రో అంటావు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI till now has been an intellectual language. From now it will be a common language. It can even integrate your lives like you can see it on the screen. Your personal computers and your mobile phones are going to talk back to you in a way you can't even imagine. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటేనా? అంటే నువ్వు డైరెక్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటావా? ఇంకా దాని కింద ఏం లేదా? దాని కింద మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇవేం నేర్చుకోవా? లేదా డైరెక్ట్ నువ్వు ఏఐ నేర్చుకుంటావా? లేదా ఇవన్నీ ఒక్కటేనా? ఇవన్నీ డిఫరెంట్ అయితే వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి? ఇవన్నీ మనకు చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఇవేమి తెలియకుండా మనం ఏఐడిఎస్, ఏఐఎంఎల్, ఏఐ సిడిఎస్ అని చెప్పి చాలా గ్రూప్స్ మనం జాయిన్ అయిపోయాం. బట్ వీటి యొక్క డిఫరెన్సెస్ ఇంకా తెలియక చాలా మంది ఉన్నారు. నువ్వు నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ నువ్వు నేర్చుకోవాలనుకున్నా, లేదా వాటి యొక్క డిఫరెన్సెస్ నువ్వు తెలుసుకోవాలనుకున్నా, ఈ వీడియో నీకోసమే. ఈ వీడియోలో నీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్స్ బిల్డ్ టుగెదర్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. ఏంటంటే మన దగ్గర చాలా స్మార్ట్ డివైజెస్ అనేవి ఉన్నాయి. సో ప్రతి స్మార్ట్ డివైస్ కూడా ఒకలానే పనిచేస్తుందా? అండ్ అలానే ఇప్పుడు ChatGPT లో ఉన్న ఆల్గరిథము అండ్ అలానే టెస్లా కార్ లో ఉన్న ఆల్గరిథము రెండు ఒకటేనా? జస్ట్ ఒకసారి ఆలోచించండి, నాకు మీ థాట్స్ కావాలి. ఇప్పుడు మిమ్మల్ని నేను ఎలా అయితే ఇన్వాల్వ్ చేస్తున్నానో అలానే వీడియో మొత్తం కూడా మీకు అర్థమయ్యేలాగా పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఏఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బ్రో డెఫినేషన్ మాకు తెలుసు, మా కాలేజ్ లో ఆల్రెడీ చెప్పారు. ఏఐ అనేది అదొక అల్టిమేట్ గోల్ మనకి. అంటే ఇప్పుడు ChatGPT ఉంది, ChatGPT అనేది అదొక ఏఐ ప్రొడక్ట్, అవునా? సో అది ఏం చేస్తుంది? నువ్వు మనిషిలాగే అది ఆలోచించి అది డెసిషన్స్ తీసుకుంటది. సో దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాం? ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం, డెసిషన్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. ఒక మనిషితో కమ్యూనికేషన్ చేసినట్టే ఒక ఏఐ ప్రొడక్ట్ తో మనం కమ్యూనికేట్ చేయగలము. అంటే ఏఐ అనేది అది హ్యూమన్ మిమిక్. హ్యూమన్ మిమిక్ అంటే మనిషి లేకుండా మనిషి చేసే పనులు చేయడం. అవి చాలా ఉన్నాయి. ఆటోమేటిక్ కార్ ఒకటి, తర్వాత రోబో మిషన్స్ వచ్చేసరికి అవి స్వీప్ చేస్తున్నాయి. సో ఇలా చాలా ఉన్నాయి, అవునా? సో నీకు అల్టిమేట్ గా నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏఐ అనేది అదొక అల్టిమేట్ గోల్. మనిషి లేకుండా మనిషి చేసే పనులు చేసేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ నీకు ఒక రీల్ చూపిస్తాను చూడు, ChatGPTది. వాడు ఏమన్నాడంటే ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోమన్నాడు 1 to 50లో. ChatGPT 37 సెలెక్ట్ చేసింది. వాడేమన్నాడు, నేను ChatGPT 37 days వాడను అన్నది. ChatGPT మళ్ళీ తిరిగేమన్నది, సరే దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్, ఐ విల్ సీ యూ ఆఫ్టర్ 37 days అంది. సో ఇదేంటి బ్రో, ఇది నార్మల్ కాన్వర్జేషన్ అంటే? అవును, ఇది నార్మల్ కాన్వర్జేషన్. బట్ ఇది మన రియల్ టైమ్ లో ఆలోచించు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో వాళ్ళిద్దరికి ఏదో ఇష్యూస్ వచ్చాయి. వాడేమో నేను నీతో 5 days మాట్లాడను అన్నాడు. సో వీడేం చెప్తాడు, ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేసి ఓకే మానే అంటాడు. అంటే ఇక్కడ నీకు అర్థమైందా? అదే ఎమోషన్ అనేది, అదే ఛాలెంజ్ అనేది ఇక్కడ ChatGPT అనేది ఇచ్చింది. సో ఇక్కడ నీకు అర్థమైందా? ఒక మనిషి చేసే పని ఒక హ్యూమన్ ఆలోచించేటట్టు ఒక ఏఐ ప్రొడక్ట్ అనేది ఆలోచించింది. సో దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ని మిమిక్ చేసేది. సెకండ్ వన్ ఈస్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఏఐ. అయితే ఈ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే నువ్వు మిషన్ కి నేర్పించడం, అంటే నువ్వు మిషన్ ని చదివించడం. అదేంటి బ్రో మిషన్ ని చదివించడం ఏంటి బ్రో అంటే, ఇప్పుడు నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నీకు మిషన్ లెర్నింగ్ అంటే బ్రో ఇదా మిషన్ లెర్నింగ్ అని చెప్పి నీకు అర్థమవుతుంది. నువ్వు ఫస్ట్ LNA UN జాయిన్ అయ్యావు, అదే LKG UKG. సో LNA UN జాయిన్ అయినప్పుడు మన టీచర్స్ వచ్చి మనకి ABCలు నేర్పించేవారు. ఫస్ట్ ABCD అలా ఆల్ఫాబెట్స్ అనేవి నేర్పించారు. తర్వాత ఆ ఆల్ఫాబెట్స్ ని వర్డ్స్ లో కలిపి చదివించారు మనకి. తర్వాత ఆ వర్డ్స్ ని సెంటెన్స్ లో కలిపి చదివించడం స్టార్ట్ చేశారు, అంటే మనకు నేర్పించడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ప్రతిసారి వాళ్ళు వచ్చి మనకు చదివిస్తున్నారా, లేదా ఇలా చదువు అని చెప్పి మనకు చెప్తున్నారా? లేదు. ఇక్కడ నువ్వు కొంచెం ట్యాప్ చేసి జూమ్ చేస్తే నువ్వు ఎవరు అసలు? అప్పుడే స్కూల్ కి అనేది వచ్చావు, నీకు అసలు ఆ ABCలు అనేవి తెలియదు, ఎలా చదవాలో నీకు తెలియదు. కానీ ఆ టీచర్ అనే వాళ్ళు నీకు నేర్పిస్తున్నారు. బిఫోర్ స్కూల్ యూ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఆన్ ఇంగ్లీష్, ఆన్ ఎనీథింగ్. సో ఆ ABCలు అనేవి ఆ టీచర్స్ కి తెలుసు. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అది బ్రిటిష్ వాడు ఎవడో అది ముందే రాసి పెట్టాడు, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని. సో అది మీ టీచర్స్ కి ఒకరు నేర్పించారు. ఫస్ట్ నేర్చుకున్నాడు ఆ లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. అదేంటి ఇప్పుడు? అదొక పాస్ట్ డేటా, అవునా?
సో ఆ పాస్ట్ డేటాని నీ బ్రెయిన్ లోకి ఎక్కించారు. సో అది నీ బ్రెయిన్ లో ఉంటది. ఎప్పుడు ఏ చూసినా అది ఏ బి అయిపోదు కదా. అది హ్యూమన్ లెర్నింగ్. ఇది మిషన్ లెర్నింగ్. అంటే ఒక పాస్ట్ డేటాని తీసుకొని ఆ పాస్ట్ డేటాతో నువ్వు మిషన్ ని నేర్పిస్తావు. మిషన్ కి నువ్వు చదివిపిస్తావు. అరే ఇది ఏ ఇది బి అని చెప్పి నువ్వు మిషన్ కి నేర్పిస్తావు. ఎలా అయితే నీకు మీ టీచర్స్ నేర్పించారు. బట్ ఇక్కడ ఏబిసిలు కాదు, కొంచెం ఎక్కువగా కొంచెం లాట్ ఆఫ్ డేటాని మనం మిషన్ కి చెప్తాం. సో దాని నుంచి మిషన్ అనేది నేర్చుకుంటది. మిషన్ నేర్చుకొని అది డెసిషన్స్ అనేవి తీసుకుంటది. బ్రో డెసిషన్స్ అంటే ఏంటి బ్రో అంటే, ఇప్పుడు ఒక ఆటోమేటిక్ కార్ ఉంది, వర్షం పడుతుంటే రోడ్ అనేది వెట్ అయిపోతుంది. ఆ డేటా అనేది ఆల్రెడీ దాని దగ్గర ఉంది. సో దాన్ని బట్టి అది స్పీడ్ అనేది తగ్గించుకుంటది. సో అది డెసిషన్ అనేది తీసుకుంటది. వర్షం పడిందా స్లోగా వెళ్ళు, పడలేదా ఫాస్ట్ గా వెళ్ళు. ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ పైథాన్ లో చెప్పా. సో అలా ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్ లో మనం 3 లెర్నింగ్స్ నేర్చుకుంటాం. 1 సూపర్వైజర్ లెర్నింగ్, 2 అన్సూపర్వైజర్ లెర్నింగ్, 3 రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో ఇవన్నీ కూడా నేను మెషిన్ లెర్నింగ్ రోడ్ మ్యాప్ చెప్పినప్పుడు కంప్లీట్ గా నేను మీకు చెప్తా. అండ్ థర్డ్ వన్ ఈస్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఈస్ ది సబ్సెట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. ఇక్కడ నీకు డీప్ లెర్నింగ్ గురించి చెప్పే ముందు అసలు డీప్ లెర్నింగ్ ఎలా వచ్చిందో చెప్తా చూడు. నీకు నేను మిషన్ లెర్నింగ్ లో ఏం చెప్పా, మిషన్ కి మనం నేర్పించాలి అన్నా. సో ఇప్పుడు మిషన్ కి నువ్వు నేర్పించాలంటే మిషన్ అనేది హ్యూమన్ బ్రెయిన్ లెక్క ఆలోచించాలి కదా. సో అలా ఆలోచిస్తుందా లేదా అనేది సైంటిస్ట్ అనేది టెస్ట్ చేయడానికి డీప్ లెర్నింగ్ అనేది వచ్చింది. అంటే ఇప్పుడు హ్యూమన్ బ్రెయిన్ అనేది ఎలా డెసిషన్స్ అనేది తీసుకుంటుందో అలానే డీప్ లెర్నింగ్ లో మిషన్ అనేది డెసిషన్స్ తీసుకుంటా తీసుకోదా వాళ్ళు అలా టెస్ట్ చేసి దాన్ని అక్కడ సబ్జెక్ట్ అనేది యాడ్ చేస్తారు. దట్ ఈస్ డీప్ లెర్నింగ్. బ్రో ఇదంతా ఎలా చేస్తాం బ్రో అంటే, ఇదంతా ఆర్టిఫిషియల్ న్యూట్రల్ నెట్వర్క్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆర్టిఫిషియల్ న్యూట్రల్ నెట్వర్క్స్ యూజ్ చేసి మనం ఆ మిషన్ కి చెప్తాం ఆ పర్టికులర్ డేటా ఏంటి అని. సో ఇందులో చాలా న్యూట్రల్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. RNN ఒకటి, CNN ఒకటి. ఇప్పుడు CNN అంటే కాన్వల్యూషనల్ న్యూట్రల్ నెట్వర్క్. అంటే ఇక్కడ నీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. నేను భరత్, నా నేమ్ నీకు ఎలా తెలుసు? కింద ఛానల్ నేమ్ చూసుంటావు లేదా ఫస్ట్ లో నేను చెప్పుంటా. అవునా? ఇదే భరత్ ఇన్స్టాగ్రామ్ లో కనబడిన భరత్తే, లింక్డ్ఇన్ లో కనబడిన భరత్తే, యూట్యూబ్ లో కనబడిన భరత్తే, ట్విట్టర్ లో ఎక్కడ కనబడినా ఈ ఫేస్ అనేది భరత్తే కదా. సో నీ బ్రెయిన్ లో ఈ ఫేస్ అనేది ఎలా ఫిక్స్ అయి ఉంటది? భరత్. అవునా? ఇదే ఫేస్ కింద హాస్పిటల్స్ అనేది వేసేటప్పుడు కింద భరత్ అనేది వస్తుంది నా ఫేస్ పెట్టగానే. అవునా? ఇప్పుడు నీకెలా నీ బ్రెయిన్ లో ఫిక్స్ అయిందో మిషన్ లో కూడా నా ఫేస్ అనేది అలా ఫిక్స్ అయింది. ఎలా ఫిక్స్ అయింది బ్రో, ఎలా డిటెక్ట్ చేస్తుంది బ్రో అంటే CNN అనేది యూజ్ చేస్తుంది. CNN అంటే కాన్వల్యూషనల్ న్యూట్రల్ నెట్వర్క్. ఫేస్ డిటెక్షన్స్ కి, వీడియో డిటెక్షన్స్ కి యూజ్ చేస్తారు. సో దానికి ఎలా తెలుసు ఇది నా ఫేస్ అని? ఫస్ట్ ఎక్కడైతే ఫేసెస్ అనేవి తీసుకుంటున్నారో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ మనకు ఫేసెస్ ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫేసెస్ అన్ని తీసుకొని ఒక డేటాబేస్ లో స్టోర్ చేస్తారు. ఆ డేటాబేస్ లో స్టోర్ చేసి నేను ఎప్పుడైతే నా ఫేస్ అనేది రోజు కింద అటెండెన్స్ అనేది వేస్తానో ఆ ఫేస్ ఈ ఫేస్ రెండు మ్యాచ్ చేస్తాయి. రెండు మ్యాచ్ చేసి డిటెక్ట్ చేస్తుంది ఇది భరత్తేనా అని. సేమ్ అలానే వాయిస్ కానీ టెక్స్ట్ డిటెక్షన్ కానీ ఇవన్నీ ఉంటాయి. వీటికి RNN అనేది యూజ్ చేస్తారు. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? డీప్ లెర్నింగ్ అంటే అదొక హ్యూమన్ బ్రెయిన్. ఫోర్త్ వన్ ఏంటంటే డేటా సైన్స్. బ్రో ఇప్పుడు డేటా సైన్స్ అనేది ఎక్కడ వస్తుంది? ML అనేది AA సబ్జెక్ట్ అన్నావు, DL అనేది ML సబ్జెక్ట్ అన్నావు. ఇప్పుడు డేటా సైన్స్ అనేది ఎక్కడ ఉంటది అంటే బ్రో డేటా సైన్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ లో ఉంటది. అదేంటి బ్రో అంటే ఇప్పుడు మిషన్ లెర్నింగ్ లో నువ్వేం చేస్తున్నావు, డేటాని లెర్న్ చేపిస్తున్నావు. డీప్ లెర్నింగ్ లో ఏంటి, డీప్ లెర్నింగ్ లో మిషన్ అనేది ఆలోచిస్తుంది హ్యూమన్ బ్రెయిన్ లెక్క. అంటే అక్కడ నువ్వు డీల్ చేసేది డేటాయే. డీప్ లెర్నింగ్ లో, మిషన్ లెర్నింగ్ లోనే డీల్ చేసేది డేటాయే. సో ఓవరాల్ గా డేటా సైన్స్ అనేది ప్రతి కాన్సెప్ట్ లోనే ఉంది కదా. అర్థమైందా నీకు ఇక్కడ? సో డేటా సైన్స్ లో నువ్వు ఏం తెలుసుకోవాలంటే డేటా సైన్స్ లో నువ్వు డేటాని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో తెలుసుకోవాలి, డేటాని అనలైజ్ చేయడం రావాలి అండ్ డేటాని మ్యానిపులేట్ చేయడం రావాలి. దీన్ని బట్టే కదా నువ్వు మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ చేస్తున్నావు. నీకు ఇక్కడ ఇంకా బాగా అర్థం కావాలంటే నేను మొన్న రీసెంట్ గా బెస్ట్ ల్యాప్టాప్స్ ఇన్ 2025 అని ఒక వీడియో చేశా. అవునా? ఆ వీడియో నేను ఎలా చేశాను, అమెజాన్ లోకి వెళ్తే అమెజాన్ లో వాడే ఇస్తాడు. సో అమెజాన్ వాడు ఎలా ఇస్తాడు, దాని యొక్క రేటింగ్స్ బట్టి, దాని యొక్క రివ్యూస్ బట్టి అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ బట్టి, సో దాని యొక్క ప్రైస్ బట్టి వాడు బెస్ట్ ల్యాప్టాప్స్ అనేవి బయటకు తీసుకొస్తాడు అండ్ దాని మీద వాడు సేల్ పెడతాడు. నేనేం చేసా, అవన్నీ తీసుకొని మన స్టూడెంట్స్ కి ఎలా హెల్ప్ అవుతుందో నేను అవన్నీ అనలైజ్ చేసి ఒక పర్టికులర్ ఎక్సెల్ షీట్ లో రాసుకొని నేను మీకు చెప్పాను. సో ఇక్కడ నీకు అర్థమైందా ఈ స్టోరీ అంతా? ఏంటి, డేటాని అనలైజ్ చేస్తున్నా, డేటాని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో దీన్ని బట్టి నీకు ఇక్కడ ఏం అర్థమవుతుంది, డేటా సైన్స్ అనేది ప్రతి దాని దగ్గర ఉంటుంది. ML లో, AI లో, DL లో, అది డేటా సైన్స్. ఇంకా నీకు ఒక్క ముక్కలో చెప్పాలంటే డేటా సైన్స్ ఇస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీ కాన్సెప్ట్. ML అవును, NLPs అవును, DL అవును, AI అవును, ఏదైనా సరే
డేటా సైన్స్ ఇస్ ది బ్యాక్ బోన్. సో ఇప్పుడు నీకు క్లియర్ గా అర్థమయ్యేగా అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, ఎంఎల్ అంటే ఏంటి, డిఎల్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటో. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు ఏంటంటే మన తెలుగు ఛానల్స్ చూసుకుంటే, మన తెలుగు టెక్ ఛానల్స్ అన్ని చూసుకుంటే ఎక్కడా కూడా ఏఏ నేర్పించినట్టు కానీ, డిఎస్ నేర్పించినట్టు కానీ, ఎంఎల్ నేర్పించినట్టు కానీ ఎక్కడా లేదు. వాటి యొక్క రోడ్ మ్యాప్స్ కూడా ఏదో చెప్తున్నారు కానీ ఎక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యట్లేదు. సో నువ్వే చూడు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవునా, నేను ఏమనుకుంటానంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ డేటా సైన్స్, తర్వాత మిషన్ లెర్నింగ్, తర్వాత డీప్ లెర్నింగ్ అండ్ ఏఐ, ఈ 4 రోడ్ మ్యాప్స్ కూడా నేను ఇస్తాను మీకు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఎక్కడి నుంచి నేర్చుకోవాలనేది కూడా ఇస్తా. బట్ ఎక్కడి నుంచి నేర్చుకునే రిసోర్సెస్ ఉన్నాయా, అవి హిందీ అండ్ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటున్నాయి. మీకు తెలుగులో కావాలి అంటే అది చెప్పాలి. బట్ నేను ఏమనుకుంటున్నా అంటే, నేను ఇంకా లెర్నింగ్ పీరియడ్ లోనే ఉన్నా. బట్ నేను పైథాన్ అనేది కంప్లీట్ చేశాను. బ్రో ఇవన్నీ నేర్చుకోవాలంటే నీకు పైథాన్ బేసే, పైథాన్ అనేది స్టార్ట్ చేయి. సో నేను పైథాన్ అనేది చెప్పాను, పైథాన్ అనేది నేర్చుకో. సో ఈ పైథాన్ అయిపోయాక నేను ఏమనుకుంటున్నా అంటే, లైబ్రరీ స్టార్ట్ చేసి మీకు మెల్లమెల్లగా డేటా అనాలిసిస్ అనేది నేను చెప్పి, దాని నుంచి మ్యాథమెటిక్స్ తీసుకెళ్లి అక్కడ నుంచి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ జెన్ ఏఐ అప్లికేషన్స్ అవన్నీ నేర్పిద్దామని చెప్పి నాతో అని నేను అనుకుంటున్నా. బట్ ఇవన్నీ చేయాలంటే నాకు మీ నుంచి సపోర్ట్ అయితే కావాలి. నేనైతే కంప్లీట్ గా ఫిక్స్ అయి ఉన్నా. నా నుంచి మీకు కంప్లీట్ గా ఒక కంప్లీట్ నాలెడ్జ్, నేను ఏం చెప్తున్నా సరే దానిలో 110% ఇచ్చి మీకు ఎలా అర్థం అవ్వాలో అలానే చెప్దామని నేను ఫిక్స్ అయ్యా. సో నాకు మీ నుంచి సపోర్ట్ అయితే కావాలి. సో నాకు మీ నుంచి సపోర్ట్ దొరికితే నేను ఇంకా బాగా చెప్పగలను, అరే నాకు ఇంత కమ్యూనిటీ ఉంది, నాకు వీళ్ళు ఇలా సపోర్ట్ చేస్తున్నారు. ఇందాక నుంచి కమ్యూనిటీ అంటున్నా ఏంటి బ్రో అంటే, నేను ఫస్ట్ లో చెప్పాను లెట్స్ బిల్డ్ టుగెదర్ అని. ఆ లెట్స్ బిల్డ్ టుగెదర్ అంటే మనం అందరం కలిసి మనం బిల్డ్ చేసుకుందాం మన ఫ్యూచర్ ని. అలా అనుకునే నేను టెలిగ్రామ్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ చేశాను. సో నీకు ఏ డౌట్ ఉన్నా సరే ఆ టెలిగ్రామ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వి మాట్లాడు బ్రో. నాకు ఈ ఐడియా వచ్చింది, ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నాడు, అసలు రోడ్ మ్యాప్స్ అవి ఏం లేవు అని. నేను కమ్యూనిటీలో ఒక క్వశ్చన్ పెట్టా, అక్కడి నుంచి వాళ్ళు రిప్లై ఇస్తే సో ఓకే వాళ్ళు ఇది ఫేస్ చేస్తున్నారు. బట్ నాకు ఇది తెలుసు కదా, నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశా. సో నువ్వు ఒక్కటే ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, నీకు అర్థమైతే ఈ వీడియోని లైక్ చెయ్యి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి. లెట్స్ బిల్డ్ టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.